ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. కానీ వాళ్ళ వల్ల అవ్వదు. అప్పుడు నేను ఎంట్రీ ఇస్తాను. ఇదే మాట. నేను చంద్రికని బయటికి తీసుకొస్తాను. నా మెళ్ళో తాళి కడతావా అంటాను. చచ్చినట్టు ఒప్పుకుంటారు. అప్పుడు చంద్రికని బయటికి తీసుకొస్తాను. చంద్రిక సాక్షిగా నా మెళ్ళో భరత్ చేత తాళి కట్టించుకుంటాను. మీరసలు మారరా మేడం? ఆ దేవుడు మనుషుల్ని రక్తం, మాంసం, ఎముకలతోటి తయారు చేస్తే మిమ్మల్ని స్వార్థం, దుర్మార్గం, కుళ్ళుబోతుతనం ఇవన్నీ పెట్టి తయారు చేశాడు మేడం. మీ వాలకం చూస్తుంటే ఎలా ఉందంటే అవతల రేపొద్దున్న భరత్ బాబుకి ప్రాణం మీదకొచ్చి చచ్చిపోతున్నా చచ్చిపోయే ముందు కూడా నా మెళ్ళో తాళి కట్టు అని శవం ముందు కూర్చొని అడిగేలా ఉన్నారు. yes of course you're right. ఇప్పటికైనా నా ప్రేమ ఎంత డీపో నీకు అర్థమైందా? అది డీప్ లవ్ కాదు మేడం, డోకొచ్చే లవ్ లా ఉంది. మిమ్మల్ని చూసినా, మీ మాటల్ని విన్నా, మీ క్యారెక్టర్ ని చూసినా ప్రపంచంలో ఎవ్వరికైనా డోకే వస్తుంది. చిచి, ఏ మనిషో ఏంటో. ఈ నీరజ్కేమైంది? ఉన్నట్టుండి ఇలా మారిపోయింది. అయినా చంద్రిక భరత్లని ఇంత ప్రేమించేస్తుందేంటి? కొంపతీసిది నాకు కాని రివర్స్ కాదు కదా. అయితే ఏముంది, ఆ లక్ష్మి గారి పక్కనే ఇది కూడా పోయి చేరుతుంది. అయినా నా పెళ్లి కోసం నేను ఎంత కష్టపడ్డానో, ఎన్ని త్యాగాలు చేశానో దీనికేం తెలుసు. దీనిలాగా పెళ్లి చేసుకుని మొగుడిని వదిలేసే రకం కాదు. పెళ్లి కోసం ప్రాణాలు తీసే టైప్ నేను. అది దీనికి ఎప్పటికీ అర్థమయ్యేలా లేదు. భరత్ గారికి లక్ష్మి గారి మరణానికి ఏ విధమైన సంబంధము లేదు. ఆ మర్డర్ చేసింది నేనే. నా భర్తకి తెలియకుండా గుడి నుంచి ఇంటికి వెళ్తున్న లక్ష్మి గారి వెనకాలే రాయుణ్ణి పంపించాను. 3వ కంటికి తెలియకుండా ఆవిడ్ని చంపేయమని చెప్పాను. జరుగుతుంది కౌశిక్? అసలు నాకేం అర్థం కావడం లేదు. నేను న్యాయాన్ని గెలిపించాలని పోరాడుతూ ఉంటే ఆ చంద్రిక తన భర్తని కాపాడుకోవటం కోసం చేయని నేరాన్ని తన మీద వేసుకుంది. ఈ కేసుని డైవర్ట్ చేయాలని ప్రయత్నిస్తూ ఉంది. కానీ తన మాటల్లో ఎక్కడో నిజాయితీ కనిపిస్తోంది కౌశిక్. నిన్నటిదాకా చంద్రిక కేవలం కేసు గెలవటం కోసం ఏదో వేరే దారులు వెతుకుతుంది అనుకున్నాను. కానీ ఈరోజు కోర్టులో తను మాట్లాడిన మాటలు అవన్నీ చూస్తూ ఉంటే ఖచ్చితంగా ఏదో నాకు తెలియని నిజం దాగుందేమో అనిపిస్తుంది. నేనేమైనా పొరపాటు చేస్తున్నానా? నేనెక్కడన్నా రాంగ్ లీడ్ తీసుకుంటున్నానా? నాకేం అర్థం కావట్లేదు కౌశిక్. నీ ప్రాణాలు తీసింది ఆ చంద్రిక భరతులే కదా. ఆస్తి కోసమే కదా అన్యాయంగా నిన్ను చంపేశారు. లక్ష్మి గారిని పొట్టను పెట్టుకుంది ఆ భరతే కదా. అసలు నాకేం అర్థం కావట్లేదు కౌశిక్. నిజంగా చంద్రిక తప్పు చేసిన మనిషి అయితే, నిజంగా తనే ఇదంతా చేసుంటే ఎన్ని రోజులు అంత ధైర్యంగా ఎలా కోర్టులో పోరాడేది? లేదు కౌశిక్, ఏదో తేడా ఉంది. ఎక్కడో ఏదో పొరపాటు జరుగుతుంది. వీరభద్రం గారి మాటల్లో నిజాయితీ ఎంతవరకుందో నాకు అర్థం కావట్లేదు. రాయుడు విషయంలోనే వీరభద్రం గారి మాటల్లో తేడా కనిపించింది. కనీసం మీరు వెళ్ళి ఆ గొయ్యి ఎందుకు తవ్వారు అన్నప్పుడు కూడా సమాధానం చెప్పకుండా దాటేశాడు. నిజంగా గొయ్యిలో ఎరువుందని చెప్పటానికి
దానికి మాటలు దాటాల్సిన అవసరం ఏముంది? కౌశిక్, ఈ కేసు విషయంలో నాకు నిజాలు తెలియాలి. నువ్వే నాకు సహాయం చేయాలి. నిజాలేంటో నాకు తెలిసేలా చెయ్యి ప్లీజ్ కౌశిక్. అవునరా, ఈ ఆస్తి మొత్తం మందరా. రేయ్, ఇది మా నాన్న 35 ఏళ్ల కల. ఈ ఆస్తి తన చేతికి రావాలని ఎంత కష్టపడ్డాడో నీకేం తెలుసురా. కన్న కొడుకునైనా నన్ను కూడా దూరంగా పెట్టి ఈ ఆస్తిని సంపాదించడానికి చాలా కష్టపడ్డాడు. ఇన్ని రోజులకి మా కల నెరవేరిందిరా. ఇక మనకి ఎదురు లేదురా. బాబు, మంచి అమ్మాయి ఉంటే చూడు, ఎలా ఉండాలో తెలుసా? ఒక రష్మిక, ఒక తమన్నా, ఒక రాశి కన్నా వీళ్ళందరినీ మిక్స్ చేసి ఒక రూపం తయారు చేస్తే ఎలా ఉంటుందో అలాంటి అమ్మాయి కావాలి. మన దగ్గర డబ్బులున్నప్పుడు ఏ ఆడపిల్లైనా పరిగెత్తుకుంటూ వస్తుందిరా. రేయ్, ఎవరితోనిరా మాట్లాడుతా ఉండవు? నా ఫ్రెండ్ బామ్మ, ఆడికి తెలిసిన మ్యారేజ్ బ్యూరో ఒకటి ఉంది. దాంట్లో ఒక మంచి అమ్మాయిని సెలెక్ట్ చేయమని చెప్తున్నాను. ఏందది మ్యారేజీ? బ్యూరో బామ్మ అంటే పెళ్లి సంబంధాలు చూస్తూ ఉంటారు. ఓహో, పెళ్లిళ్ళ పేరయ్యా? పేరయ్యలేడు, పెంటమ్మలేదు. దాన్ని మ్యారేజ్ బ్యూరో అంటారు. ఓహో, అక్కడ వాళ్ళు మన ప్రొఫైల్ ఇస్తే దానికి తగ్గ మంచి సంబంధం చూస్తారు. సర్లేరా, ఏదో ఒకటి. పోన్లే, మొత్తానికి నీకు మళ్ళీ పెళ్లి చేసుకోవాలన్న ఆలోచన వచ్చి ఉండాది. చాలా సంతోషం నాయనా. ఎంతైనా ఆ చంద్రిక మాత్రం నా మనసులో నుంచి పోవట్లేదు బామ్మ. చెప్పు తీసుకొడతా సచ్చినోడా. నీకు మొదటి నుంచి చెప్తానే ఉండాను, ఆ పిల్ల జోలికి పోగాకరా పోగాకరా అని. విన్నావా? నాకు చంద్రిక కావాలి, నాకు చంద్రిక కావాలి అంటూ దాని వెంట పడ్డావు. ఎట్నో మన అదృష్టం బాగుండి ఈ ఆస్తి మన చేతికి వచ్చి ఉండాది. లేదంటే లచ్చమ్మ మనందరి చేతుల్లో చిప్పబెట్టి బయటికి పంపించి ఉండేది. అది సచ్చి మన నెత్తిన పాలు పోసినది. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకుని ఆ చంద్రిక గోల ఇడిచిపెట్టి ఒక మంచి పిల్లని చూసి పెళ్లి చేసుకో. అర్థమైనదా? ఏంటి వీళ్ళు ఇలా మాట్లాడుకుంటున్నారు? అరే, లక్ష్మి గారు చనిపోయారన్న బాధ ఒక్కరిలో కూడా లేదు. నా ముందేమో అంతలా నటించారు, ఇప్పుడేమో ఇలా మాట్లాడుకుంటున్నారు. అంటే వీళ్ళు కరెక్టా కాదా? అసలు నన్ను ఇంతకాలం దూరంగా పెట్టి మీరు నిజంగా తప్పు చేశారు. అదే ముందే లక్ష్మి గారితోటి వీడు నా సొంత కొడుకని నాన్న కనుక చెప్పుంటే నేను కూడా ఆ కౌశిక్ గారిలాగా హాయిగా ఇక్కడే ఉండుండేవాడిని కదా. నాకు కూడా ఇంటి వారసుడిగా బోలెడంత డబ్బు వచ్చేది. కావలసినవన్నీ అక్కడ ఎంజాయ్ చేసేవాడిని. నాన్నేమో ఎవరికి తెలియకుండా దాచి నా చైల్డ్హుడ్ అంతా పాడు చేశాడు. ఏడ్చావు. నువ్వు వాడి కొడుకువే అన్న విషయం లచ్చమ్మకు చెప్పుంటే లచ్చమ్మ చూస్తూ ఊరుకునేది కాదు. కాళ్ళు విరగొట్టి అందరినీ బయటికి నెట్టుండేది. మీ నాయన ఏమైనా తెలివి తక్కువాడు అనుకుంటుండావా? అంతా ఆలోచించే ఆ ఎమ్మికి చెప్పలేదు. అక్కడికి చాలా తెలివిగా దత్తత తీసుకుంటున్నట్టు చెప్పి చిన్నగా నిన్ను ఇంట్లోకి తీసుకొచ్చి పెట్టినాడు. ఇక అంతకు మించి ఎక్కువ ఆశించకూడదు నాయనా. లేదు, నేను అన్ని వివరాలు లచ్చమ్మకు చెప్పున్నాను. లచ్చమ్మ ఒప్పుకున్నాకనే
సిద్ధుని దత్తత తీసుకున్నాం. అంటే కోర్టులో వీరభద్రం చెప్పిన సాక్ష్యం అబద్ధమన్నమాట. సిద్ధు వీరభద్రం కొడుకు అన్న విషయం లక్ష్మి గారికి చెప్పని లేదు. కోర్టులో మాత్రం ముందే చెప్పి దత్తత తీసుకున్నాను అని అబద్ధం చెప్పాడు. అంటే నన్ను మోసం చేశారన్నమాట. ఒరే సిద్ధు, కాస్త ఇప్పుడైనా నేను చెప్పేది వినరా నాయనా. ఇదిగో నీకు రాక రాక మంచి అవకాశం వచ్చుండాది. ఇప్పుడు ఈ ఆస్తి అంతటికి నువ్వొక్కగానొక్క వారసుడివి. అడ్డమైన తిరుగుళ్ళు తిరగకుండా చక్కగా బుద్ధిగా ఒక మంచి అమ్మాయిని చూస్తాము. చక్కగా పెళ్లి చేసుకో. వారసులు గాని ఇచ్చినావనుకో నేను మీ నాయన కాస్త నెమ్మదిగా ఉంటాం. అర్థమై ఉండాదా? అలాగే కాని బామా. అంటే వీళ్ళు నాకు చెప్పినవన్నీ అబద్ధాలు. వీళ్ళకి కౌశిక్ మీద కొంచెం కూడా ప్రేమ లేదు. వీళ్ళందరూ ఆస్తి కోసం ఇక్కడ చేరారు. అంటే కౌశిక్ చావుకి కూడా కారణం భరత్ అయి ఉండడు. లక్ష్మి గారిని చంపింది కూడా భరత్ అయి ఉండడు. ఇక్కడేదో పెద్ద గ్యాంబ్లింగే జరుగుతుంది. సంథింగ్ ఈజ్ రాంగ్. నాకు తెలియకుండానే ఒక అమాయకుడికి శిక్ష పడేలా చేస్తున్నానా? సొమ్మసిల్లిపోయి కూలింది కాలం, సత్తు అంటూ లేక ఇంకెంత కాలం. సన్నగిల్లకుంది వింత దూరం, దిక్కు దోసకుండా ఇంకెంత దూరం. సొమ్మసిల్లిపోయి కూలింది కాలం, సత్తు అంటూ లేక ఇంకెంత కాలం. సన్నగిల్లకుంది వింత దూరం, దిక్కు దోసకుండా ఇంకెంత దూరం. ఎందుకు ఇలాంటి పని చేసావు? నువ్వు ఎంతో తెలివిగలదాని అనుకున్నాను. నీ మీద నేను బోల్డ్ అని ఆశలు పెట్టుకున్నాను. ఎలాంటి కష్టం వచ్చినా వెనకడుగు వేయకుండా పోరాడతావని నిన్ను నమ్మాను గాని నన్ను కాపాడటానికి నువ్వు నీ మీద నింద వేసుకొని జైలు పాలవడం ఏంటి? దిస్ ఇస్ నాట్ రైట్ చంద్రిక. నన్ను కాపాడడం కోసం నువ్వు లోపలికొచ్చినా నేను బయటకు వచ్చినా తేడా ఏమీ లేదు. ఇలా ఒకరి కోసం ఒకరు పరితపిస్తూ ఉండాల్సిందే కదా. ఇంత చిన్న లాజిక్ని నువ్వెలా మిస్ అయ్యావో నాకు అర్థం కావడం లేదు. నువ్వు లేని బయట ప్రపంచం నాకు జైలే చంద్రిక. నాకు వేరే దారి దొరకలేదండి. మీకోసం నేను ప్రాణాలైనా ఇస్తాను. అలాంటిది జైలు శిక్ష అనుభవించలేనా? మిమ్మల్ని బయటకు తీసుకురావటానికి చాలా ప్రయత్నాలే చేశాను. కానీ సాక్ష్యాధారాలన్నీ మనకి వ్యతిరేకంగా ఉన్నాయి. రాయుడు వస్తాడు, రాయుడు నిజం చెప్తాడు, ఆ సాక్ష్యం మనకి బాగా ఉపయోగపడుతుంది అనుకున్నాను. కానీ చివరికి రాయుడు ప్రాణాలతో లేడు అన్న విషయం తెలిసాక నాకే మార్గం దొరకలేదు. నేను తీసుకున్న నిర్ణయం మీకు బాధ కలిగించొచ్చు, కానీ నన్ను అర్థం చేసుకుంటారనుకుంటున్నాను. నా వల్ల మీకు జీవితంలో ఏ సంతోషమూ లేదండి. ఏమంటూ నేను మీ జీవితంలో అడుగు పెట్టానో కానీ ఎప్పుడూ నా వల్ల నరకమే అనుభవించారు. మీరింకా చెయ్యని నేరానికి శిక్ష అనుభవించటం నాకిష్టం లేదండి. అందుకే ఈ నేరం నా మీద వేసుకున్నాను. నేను ఇక్కడే ఉంటాను. మీరు పాపతో ప్రశాంతంగా ఉండండి.
నువ్వు లేకుండా నేను బయటికి వెళ్ళి ఏం చేస్తాను చంద్రిక? పాపకి అమ్మ నాన్న ఇద్దరూ ఉండాలి. ఏ ఒక్కరు దూరమైనా పాప జీవితమే నాశనం అయిపోతుంది. నువ్వు లేని జీవితం నాకు చీకటితో సమానం. ఆ చీకట్లో నేను బతకలేను చంద్రిక, నేను బ్రతకలేను. నోవే. కవి ఎవరో ఈ కథకి, ఎవరెవరో పాత్రలకి తెలియదుగా ఇప్పటికీ, పొడుపు కదే అప్పటికీ. మనమంటూ అనుకున్నా ఒంటరిగానే మిగిలున్నా, ఇందరిలో కలిసున్నా వెలుతిని నేను చూస్తున్నా. పొరపాటు ఏదో అది దాటలేని తడబాటు ఏదో, ఎడబాటు చేసే ఈ గీతను దాటలేవా? సత్య, రండి మేడం, రండి, కూర్చోండి. అయ్యో, మీలాంటి వాళ్ళు కూర్చోవడానికి ఇంట్లో ఒక ఖరీదైన సోఫా కూడా లేకుండా చేశాడండి మా నాన్న. లక్షల కోట్లు దాచేశాడు కదా, ఆ డబ్బులన్నీ తీసుకుపోయి ఎక్కడ దాచిపెట్టాడో తెలీదు. అదే కాస్త ఇంట్లో 4 మంచి వస్తువులు కొనుంటే ఎంత బాగుండేది చెప్పండి. మీలాంటి వాళ్ళు కూర్చోవడానికి ఎంత సౌకర్యంగా ఉండేది మేడం. పొరపాటున మా నాన్నగారు తిరిగొస్తే ఆయన వెన్నుపోటు పొడిచి కాజేసిన లక్షల రూపాయల డబ్బులతోటి మీకోసం ఒక మంచి అందమైన చీర కొనమని చెప్తాను. ఏంటి మేడం అలా చూస్తున్నారు? ఓ, మా నాన్న డబ్బులు ఎక్కడ దాచిపెట్టాడానా? ఇదిగో చూడండి, ఈ బంగారపు వస్తువుల్ని చూడండి. ఇదిగో ఈ ఇల్లంతా బంగారపు తాపటంతో చేయించాడు కదా. ఆ గోడ చూడండి ఎంత అందంగా ఉందో. బంగారపు వస్తువులతోటి ఇల్లంతా నింపేశాడండి. అక్కడ కాజేసిన లక్షల రూపాయల డబ్బులతో నాకు నిలువెత్తు బంగారం చేయించాడు. చూడండి చూడండి. ఇప్పుడు మీ కళ్ళ మంటలు చల్లారాయా మేడం? నా చేతి సాక్ష్యం చెప్పించారుగా. చంద్రిక గారిని జైలుకి పంపించేశారు కదా. ఇప్పుడు మీకు చాలా సంతృప్తిగా ఉంది కదా మేడం? మీ దృష్టిలో మా నాన్న ఒక దొంగ. లక్ష్మి గారిని చంపేసి లక్షల రూపాయలు తీసుకొని పారిపోయి ఒక దుర్మార్గుడు ఏం చేస్తాడు మేడం? లక్షల రూపాయలు ఆస్తి తీసుకొని కన్న కూతుర్ని వదిలేసి ఆ డబ్బు తీసుకెళ్లి మా నాన్న ఏం చేశాడనుకున్నారు? నిజంగా డబ్బు కోసం పనిచేసే మనిషి అయితే మా బతుకులు ఇలా ఉంటాయా? చూడండి, ఒకసారి ఇంటిని చూడండి. ఈ వాతావరణాన్ని చూసి అప్పుడు మాట్లాడండి మేడం. మా నాన్న జీవితం అంతా ఆ ఇంటి కోసమే దారపోశాడు. మా అమ్మ చావు బ్రతుకుల్లో ఉందని తెలిసి ఆ రోజు కూడా మా అమ్మని వదిలేసి వీరభద్రానికి సేవలు చేయడానికి వెళ్ళాడు. ఆ ఇంటి కోసం ఆయన చెయ్యిని కూడా పోగొట్టుకున్నాడు. కన్న కూతున్నైనా నన్ను వదిలేశాడు. మా అమ్మ పోయాక నేనెక్కడున్నానో, ఏం చదువుతున్నానో, ఎలా ఉన్నానో ఇదేది మా నాన్నకి తెలీదు. ఆయనకు తెలిసిందొక్కటే, పొద్దున లేస్తే ఆ వీరభద్రం గారి చుట్టూ తిరగడం, వీరభద్రం గారికి సెక్యూరిటీగా పడుండడం, ఆ ఇంటి వైపు ఎవరైనా కన్నెత్తి చూస్తే కత్తి పట్టుకుని వెళ్ళడం. ఇదే ఆయనకు తెలిసిన పని. అంత సేవ చేస్తే చివరికి ఆయనకిచ్చిన బిరుదేంటో తెలుసా? ఒక దొంగ, ఒక హంతకుడు. ఎంత అన్యాయం మేడం ఇది. నువ్వు చెప్పిందంతా నిజమని నమ్మడానికి సాక్ష్యమే ఉంది. అవునులేండి, ఎంతైనా మీరు లాయర్ కదా, సాక్ష్యాలు ఉంటేనే ఇది నిజమని నమ్ముతారు. ఆ వీరభద్రం దుర్మార్గాలకి బలి అయిపోయిన వాళ్ళల్లో
నేను ఒకదాన్ని. నన్ను మించిన సాక్ష్యం ఇంకేముంటుంది మేడం? నా బిడ్డ చదువుకుంటుందయ్యా, సాయం చెయ్యండి అంటే ఆడపిల్లకి చదువెందుకురా అని ఎగతాళి చేసిన గొప్ప మనిషి అండి ఆ వీరభద్రం గారు. కట్టుకున్న పెళ్ళాన్ని పోగొట్టుకొని కన్న బిడ్డ ఎక్కడుందో తెలియని రోజు కూడా కనీసం నీ కుటుంబం గురించి నువ్వు పట్టించుకోరా అని చెప్పని గొప్ప మనిషి అమ్మా వీరభద్రం. ఈరోజు నేను చదువుకుంటున్నానంటే దానికి కారణం ఆ భరత్ గారు. ఇన్నేళ్ల తరువాత మా నాన్న దగ్గరికి నేను చేరానంటే దానికి కారణం ఆ భరత్ గారు. నిజంగా భరత్ గారు తలుచుకునుంటే ఆ ఆస్తి ఎప్పుడో చంద్రిక గారి పేరున ట్రాన్స్ఫర్ అయ్యుండేది. కానీ అలా చెయ్యకుండా ఆ ఆస్తి ఆ వీరభద్రానికి దక్కకుండా ఉండడం కోసమే ఇన్ని రోజులు ఆయన ప్లాన్ చేశాడండి. చివరికి ఆయన్నే మీరు హంతకుడు అంటున్నారు. ఎంతైనా నిన్ను చదివించాడు కదా భరత్, అందుకే అతని గురించి నువ్వు పాజిటివ్గా మాట్లాడతావు. మీ అందరి దగ్గర గుడ్ విల్ సంపాదించుకోవటం కోసమే ఇలాంటి నాటకాలు ఆడాడేమో. కాదని నువ్వెలా అనగలవు? మేడం, మీరు లా చదువుకున్నారు. క్రిమినల్స్ మైండ్ ఏంటో మీకు బాగా తెలిసుండాలి. ఒక మనిషిని చూస్తే వాడు చెడ్డవాడా మంచివాడా అని తెలుసుకోవడం మీలాంటి వాళ్ళకి పెద్ద కష్టమేం కాదు. అయినా మీరు వీరభద్రం గారిలోని ఒక రాక్షసుణ్ణి మాత్రం మీరు గమనించలేకపోయారు. చూడండి, నాకు భరత్ కావాలి. భరత్ కోసం నేను ప్రాణాలైనా ఇస్తాను. ఆ విషయం మీకు బాగా తెలుసు. వీరభద్రం ఎన్ని పాపాలు చేశాడో, అసలు లక్ష్మి గారిని ఎలా చంపాడో మొత్తం నా దగ్గర సాక్ష్యం ఉంది. ఇప్పుడు వాళ్ళిద్దరినీ కాపాడే అవకాశం మీకొచ్చింది. నన్ను మీ ఇంటి కోడల్ని చేసుకోండి.